మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన లలితా కయ్యి కుమార్ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు అడవిలో చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. ఆమె వానలో తడుస్తూ ఆకలితో అలమటిస్తూ నీరసించిపోయి అరుస్తుండడంతో ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని కాపాడి ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోనూర్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం ఓ గొర్రెల కాపరికి మహిళ అరుపులు వినిపించాయి. దాంతో అతను చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆమె ఎక్కడ ఉందో తెలియలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అడవిలో వెతకగా ఓ చెట్టుకు ఇనుప గొలుసుతో కాలును చెట్టుకు కట్టేసి ఉన్న మహిళను గుర్తించారు. ఆమె వద్ద అమెరికా పాస్పోర్ట్, తమిళనాడు ఆధార్ కార్డు, మరికొన్ని కాగితాలు కనిపించాయి. ఆమె భర్తే ఆమెను అక్కడ విడిచి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని మెరుగైన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి తరలించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఆమె పరిస్థితిని చూస్తే 2 రోజుల నుంచి ఆహారం తీసుకోనట్లు కనిపిస్తోంది. కానీ ఆమె 40 రోజుల నుంచి ఆహారం తీసుకోలేదని కాగితంపై రాసి చూపినట్లు పోలీసులు తెలిపారు.